హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భవనీస్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే చాలా రోజుల నుంచి నేనైతే వీడియో స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే అలా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడం కొంచెం హడావుల్లో అందుకని వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. సో ఇవాళ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇదైతే చెప్పా కదండి, తేగలో చెప్పలేదు సారీ, తేగల పాత్ర మా తాతయ్య వాళ్ళు వేస్తున్నారని. అది ఎలా వేస్తారు, అది ఎక్కడి నుంచి చేసుకొస్తున్నారు అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో వెళ్ళేదారిలో అయితే ఇలాంటి పచ్చని పొలాలు, మంచి మంచి చెట్లు, ఇవైతే పామాయిల్ చెట్లు అండి. మా ఊరు ఎక్కువ కొబ్బరి చెట్లు, పామాయిల్, ఇలా వరి పంట, ఇంకా తాటి చెట్లు ఎక్కువైతే ఉంటాయి. ఇదిగోండి, ఇదైతే గేదెల ఫామ్ అలా ఉంటుంది. ఇటైతే మొత్తం గ్రీనరీ అన్నమాట, వరి పంట వేశారు. ఇంకా ఇక్కడైతే చాలా బొద్దుగా ఉంది వెళ్ళేదారిలో అయితే. ఇంకా వీడియో అయితే చూడండి, ముందు మీకు అర్థమవుతుంది. నేనైతే మ్యూజిక్ పెట్టాలనుకోవట్లేదండి, ఒరిజినల్ ఆడియోనే ఉంచేస్తున్నాను. ఇంకా చూసేయండి మరి. ఇదిగోండి, తాటి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసారు. ఇప్పుడైతే తాటికాయలు మొత్తం ఏరుతారనమాట. ఇలా ఏరిన తాటికాయలు మొత్తం కూడా ట్రాక్టర్లో వేసేస్తారు. ఇంకా చూసారు కదా ఎన్ని తాటికాయలు ఉన్నారో. మేము ఈ తాటికాయలు అంటే ముందే మాట్లాడుకుంటాము ఇవి కావాలి అని. అప్పుడు ఆ తర్వాత మొత్తం ట్రాక్టర్ వేసుకొని ఇలా ఏరి ట్రాక్టర్లో తీసుకెళ్ళాలి ఉంటుంది. మా డాడీ అయితే చూసారు కదా, తాటికాయలు అంటే మొత్తం టబ్లో వేసిన తాటికాయలు మొత్తం తీసుకువెళ్ళి ట్రాక్టర్లో వేస్తారనమాట. ఇలా చాలా తిరగాలండి, ట్రాక్టర్ నిండేదాకా కూడా తిరుగుతూనే ఉండాలి. మా తాతయ్య ఏమో వేస్తుంటే మా డాడీ అలా ఎత్తుకెళ్ళి ట్రాక్టర్లో వేస్తారు. ఇంకా చూసారు కదా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా గ్రీనరీగా, చాలా ప్రశాంతతగా కూడా ఉంది. కానీ తేగల పాత్ర అంటే చాలా కష్టంతో కూడిన పని అన్నమాట. అది ఎలా అంటే మనం ఇప్పుడు ఎంత కష్టపడతామో తేగల పాత్ర వేసేటప్పుడు కూడా అంతే కష్టపడాలి, తీసేటప్పుడు కష్టపడాలి. సో కష్టపడినంత ఫలితం అయితే మనకి వస్తుంది, ఒకసారి రాదు అన్నమాట. అలాని సాడ్గా ఫీల్ అవ్వకుండా ప్రతి సంవత్సరం కూడా మా తాతయ్య, మా నాన్న వాళ్ళు అయితే తేగల పాత్ర వేస్తారు. ఒక్కొక్కసారి లాస్ అయ్యిద్ది, ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది. అలా అని ఎప్పుడు ఆపేలేదు, లాస్ అయినప్పుడల్లా ఆపేలేదు, వస్తుందని మరీ పొంగిపోలేదు. ఇలా ప్రతి సంవత్సరం కూడా తేగల పాత్ర వేస్తారు. ఇంకా ఇలా మోసుకు వెళ్ళడం అలా చాలా కష్టం, చాలా పెయిన్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇలా మొత్తం కూడా ఏరి మళ్ళీ టబ్లో వేసేసి ట్రాక్టర్లోకి వేసేయాలన్నమాట. చూస్తూ ఉండండి.
ఇక్కడైతే తాటికాయలు అయితే వేసేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా తాటికాయలు మొత్తం ఏరి మళ్ళీ ట్రాక్టర్లో వేస్తారు. ఇదేనండి వేరే ప్లేస్ అయితే. ఇక్కడ కూడా చాలా వరి పంట వేసారు, చాలా గ్రీనరీగా బాగుంది. ఇంకా ఇది కంప్లీట్ అయ్యాక ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా తాటికాయలు మొత్తం ఏరి ట్రాక్టర్లో తీసుకెళ్తారండి. ఇప్పుడైతే వేరే ప్లేస్కి కూడా వెళ్తున్నారు. వేరే ప్లేస్కి వెళ్ళి తాటికాయలు అంటే ఏరుతారనమాట. వేరే ప్లేస్ అయితే ఇదేనండి. అది కూడా చాలా దూరం నుంచి అయితే తాటికాయలను అయితే తీసుకురావాలి. ఇంకా ఇదంతా కోళ్ళ ఫారం, పక్కనే కోళ్ళ ఫారం ఉంది, చూసారు కదా. ట్రాక్టర్ అయితే నిండిపోయింది. ఇంకా తాటికాయలు కూడా అయిపోయినాయి. మేమైతే ఇంటికైతే అదే పాత్ర దగ్గరికి అయితే వచ్చేసాము, పాత్ర వేసే దగ్గర. సో ఇక్కడైతే తాటికాయలు మొత్తం పోసేస్తాము. పోసి అవి ఆరాక తర్వాత పాత్ర వేస్తాం అన్నమాట, తేగల పాత్ర. ఉన్నాయి ఒకటి ఉంది. ఒకటి ఉందంగ. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్. బాయ్ అండి.